హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి 9-10 ఇయర్స్ బ్యాక్ నా గార్డెన్ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న కుండీలలో ఈ విధంగా మంచిగా గుర్తుకుంటుందని ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు చూపెడుతున్నాను. స్టార్టింగ్లో అయితే ఈ విధంగానే మనం గార్డెన్ స్టార్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ బతుకమ్మ పువ్వు, తంగేడు పువ్వు అయితే విరగబూస్తుంది ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ అప్పుడేమో కొంచెం కొంచెం పూస్తుంది, ఎందుకంటే ఎండ బాగా తగులుతుంది కదా, చాలా బాగా గుత్తులు గుత్తులుగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఉండడం వల్ల నా గార్డెన్కి సేఫ్ ఫ్రెండ్స్, ఎందుకంటే బటర్ఫ్లైస్, బీస్ అట్రాక్ట్ అవుతాయి కదా, మంచిగా పూత కాత వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ కరివేపాకు మొక్కనైతే నేను రీపాటింగ్ చేశాను కదా, ఆ తర్వాత ఎంత బాగా గుబూరుగా ఎదుగుతుందో లేత చిగుర్లతోని. చూడండి, ఎందుకంటే దానికి కావాల్సిన మినరల్ అందుతున్నాయి కదా. రీపాటింగ్ చేసేటప్పుడు కొత్త మట్టి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అదంతా కలుపుతాను కదా నేను, అందుకని చాలా బాగా ఎదుగుతుంది. చూడండి, చిన్న పాట్లో ఉండే ఈ బకెట్లోకి మార్చాను ఫ్రెండ్స్. ఈ విధంగా హెల్దీగా ఎదుగుతుంది ఈ కరివేపాకు మొక్క. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. మీ పద్మ బాగి.